కట్టుకథలు పిట్ట కథలతో కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఓపెనింగ్ ఏంటో తెలియకుండానే క్లైమాక్స్ రాశారన్నారు. జగన్ను అరెస్ట్ చేసినా కూడా ధైర్యాన్ని కోల్పోము అంటున్నారు. ఏపీలో లిక్కర్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఒకరి వెనుక ఒకరు అరెస్ట్ అవుతూనే ఉన్నారు. అయితే అవన్నీ తప్పుడు కేసులు అంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. లేని లిక్కర్ స్కామ్ ను క్రియేట్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇదే కాదు, మీరు కింద సోషల్ మీడియా కేసులన్నా ఇంకోటన్నా గమనిస్తే ఏ కేసు అయినా సరే ఎఫ్ఐఆర్ మన ఒకటి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు, అరెస్టులు చేస్తున్నారు. దీని పరాకాష్ట ఏదంటే మొత్తం ఎంటైర్ పార్టీని ఆయన అత్యాశ, ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆత్రం ఉన్నట్టుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అయినా ఇచ్చేయాలని ఆ ఉద్దేశంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని ఈ లిక్కర్ పేరుతో పెద్దది క్రియేట్ లేని ఇష్యూ, దాన్ని ఒక స్కామ్ అని క్రియేట్ చేసి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అవుతున్నారు కాబట్టి కేసు ఉందన్నట్టు జనంలోకి ఇంప్రెషన్ తీసుకెళ్తున్నారు. ఈ కేసులో జగన్ను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారన్నారు సజ్జల. ఏది ఏమైనా ధైర్యాన్ని కోల్పోకుండా గట్టిగా ముందుకు వెళ్తామన్నారు. నా పాయింట్ ఏంటంటే అప్పుడే తట్టుకున్న పార్టీ, ఆయన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా పార్టీ పూర్తి ఇంత బలమైన వ్యవస్థీకృతం కానప్పుడే తట్టుకున్న పార్టీ ఇప్పుడు ఇంతగా స్ట్రక్చర్ వచ్చి ఇంతగా నాయకత్వం ఎక్కడికక్కడ గ్రాస్ రూట్స్ వరకు ఉన్నాక ఇప్పుడు వాటిని తట్టుకోవడంలో ఉంది. తట్టుకోగలం అనేది ఇప్పటికే రుజువు అవుతుంది కదా. మీరు గమనిస్తే మరింత స్ట్రాంగ్గా ముందుకు అడుగు వేస్తున్నాం. కుబేరా సినిమా మాదిరి స్కామ్ జరిగిందన్న టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఒక స్టోరీ అయితే అల్లారు కథ, కానీ లింక్ లేకుండా పోయింది. యాక్చువల్లీ ఇక్కడ ఈ మెయిన్ దీనికి ఎక్కడ లింక్, గవర్నమెంట్ ఏ రకంగా తప్పు చేసింది, లేకపోతే కార్పొరేషన్ ఎక్కడ తప్పు చేసింది అనడానికి లింక్ లేదు. సేల్ జరిగింది, బాటిల్ స్టాక్ ఏమొచ్చింది, ఇవన్నీ బెవరేజ్ కార్పొరేషన్లో ఉంటాయిగా. అది చేసి చెక్ చేసి అక్కడ ఫ్లా కనపడితే ఇది ఏ లెవెల్లో దీనివల్ల డెసిషన్ జరిగిందని నెక్స్ట్ పోవచ్చు. దిస్ షుడ్ బి నార్మల్ ఇన్వెస్ట్. అట్లా కాదు, వీళ్ళు ఈ ఎండ్కి వచ్చి ఇక్కడ నుంచి మొదలుపెట్టి కంక్లూజన్కి ముందు వచ్చి ఇంత అమౌంట్ వచ్చేసిందని చెప్పి దాన్ని తీసుకొచ్చేసి కలుపుకుంటూ వచ్చారు ఇక్కడికి. జగన్ను ఎదుర్కొనే సత్తా లేక తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది సజ్జల వాదన. కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులన్నిటి నుంచి తన పార్టీ నేతలు బయటపడతారని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ కేసును రీఓపెన్ చేస్తామంటున్నారు.